గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను నా వీడియోస్ ఎప్పుడైతే 4000 గంటలు అవుతుందో, ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పుడు ఇది అడుగుదాం అనుకున్నాను. మంచి అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను. అలాగే ఇవాళ టాపిక్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు శుభవార్త చెప్పింది. ఎందుకంటే ఆయన ఆస్తులు విషయంలో భారత సిమెంట్ కానీ తాన్లా కానీ వచ్చినాయి మనీ వేరే వేరే సోర్స్ నుంచి వచ్చినాయని అభియోగాలు ఉన్నాయి. అలాగే అవి కూడా నిజమై చాలా ఆస్తులు సిబిఐ తీసుకుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే అక్రమాస్తు కేసులు వైఎస్ జగన్ గారికి జైలు కూడా వెళ్ళారు. వైఎస్ జగన్ అక్రమాస్తులు ఇప్పటికే విచారణలో ఉన్నాయి. అలాగే కుమార్తె పుట్టినరోజు సందర్భంగా యూకే వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ప్రత్యేక కోర్టుకి మనవి చేయరు. అక్రమాస్తుల కేసులో సక్రమంగా జరగడం లేదని, అక్రమాస్తుల కేసులు సక్రమంగా జరగట్లేదండి. ఇంతకీ ఈయన వెళ్ళేది ఏంటంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే కాబట్టి వెళ్తున్నారు. అలాగే అక్కడ ఉన్న పార్టీ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితులు విచారణ సహకరించాలని, లేదంటే సిబిఐ అధికారులు యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు విదేశాలకి వెళ్ళటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇచ్చింది. కానీ ఒక షరతు పెట్టిందన్నమాట. తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. అలాగే ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు జగన్ సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు యూకే వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అయితే మాత్రం దీనికి సంబంధించి ఆయన మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, ఆయన మరి మొబైల్ నెంబర్ లేదు కదా, ఈమెయిల్ ఐడి సమర్పించాలని చెప్పింది. అలాగే సమర్పిస్తామని చెప్పారు. అంటే ఈయన వెళ్ళేది ఏంటంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే గురించి సెప్టెంబర్ 3 నుంచి 25వ తారీఖు వరకు అక్కడ ఉండి వాళ్ళ అమ్మాయి బర్త్డే ఇవన్నీ చూసుకుని ఈయన వస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది పర్సనల్ టూర్. అలాగే వాళ్ళ వైఫ్ గారు కూడా వెళ్తారు ఈయనతో పాటు. ఎందుకంటే పాప బర్త్డే కాబట్టి 100% వెళ్తారు.